ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అసలు అడగాలని అడగొద్దు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి కత్తులు పెట్టి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుని కోల్పోయినప్పుడు సమాజం అంతా మీకు అండగా నిలబడదు. మీరు ఏడుస్తూ ఉంటే మీ బాధ ఎంత భయంకరమైన వేదన మీరు అనుభవించి ఉంటారు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలున్న యాదగిరి, ఒక యాదవ బిడ్డ యాదగిరి, ఆ తల్లి తనని కిడ్నాప్ చేసినప్పుడు ఎంత పెయిన్ అనుభవించి ఉండాలి. ఆ పెయిన్ నాకు తెలుసు. నేను అరెస్ట్ అయినప్పుడు సిచ్యువేషన్ ఏంటనేది, కిడ్నాప్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంటని. తను డే మొత్తం దాదాపు 24 గంటలు ఆ వేదన ఎంత భయంకరంగా అనుభవించి ఉండాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు తండ్రి హృదయం కదిలినప్పుడు నీకు ఆ బిడ్డల హృదయం, ఆ తల్లి హృదయం ఎంత భయంకరంగా ఉంటుందని నీకు తెలీదా? తాగితే మర్చిపోతారా? మిగతా జిల్లాలో ఉన్న నాయకులంతా స్పందించాలి. ప్రతి ఒక్కరు ఏకమవ్వాలి. వీళ్ళ అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిందే. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సరిగా పడదు అని అంటారు. మరి ఇక్కడ మంచిగానే ఉన్నారు కదా. ఇప్పుడు వెంకటరెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. లేదు అట్లీస్ట్ ఎవరైనా కంప్లైంట్ చేసినా కనీసం ఏంది అరాచకం అని అంటే వాళ్ళు కలిసే ఉన్నారని అర్థం. ఇప్పుడు నాగలక్ష్మి గెలిచినా రాబోయే 5 సంవత్సరాలు ఆమె పరిపాలన సాగించాలంటే ఖచ్చితంగా ఆమెకి సెక్యూరిటీ అనేది అవసరం. రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలా. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎప్పుడు ఆమెకి భరోసా కలుగుతుంది, ఎప్పుడు సమాజానికి భరోసా కలుగుతుంది? ఎల్లమ్మగూడెం ప్రజలు ఏకమై నాగలక్ష్మిని గెలిపించినప్పుడే ఇది కలుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వేసే ఓటు పరదా సాటుకుపోయి ఓటేస్తారు. మీరు వేసే ఓటు ఆ మెజారిటీ చూసి దిమ్మ తిరిగిపోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. లేకపోతే మనం గిట్లనే సస్తాం, గిట్లనే మన బతుకులు అని అనుకుంటే ఎవ్వడు మనల్ని బాగు చేయలేడు. సో దయచేసి ఆలోచించి ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.